ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రొసీడ్. యువరానర్, సూర్యప్రతాప్ గారికి గడువు ఇవ్వకుండా శిక్షించమని కోర్టు వారిని కోరాను. అయినా మీరు సూర్యప్రతాప్ గారు మంచోడని, గ్రాఫు అని, అందరిలాగే మీరు కూడా సూర్యప్రతాప్ గారు మంచోడని నమ్మి గడువిచ్చారు. కానీ సూర్యప్రతాప్ గారు ఏం చేశారు? నా క్లయింట్ని అతి కిరాతకంగా, కర్కశంగా పంటించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కోర్టు వారికి సమర్పించాను. ఒకసారి వాటిని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. చూశారు కదా యువరానర్, సూర్యప్రతాప్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు రాధికను వదిలిపెట్టనని, చంపేస్తానని కోపంతో ఊగిపోయారు. ఆయనకున్న ఆర్థిక బలాన్ని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి న్యాయం కోసం కోర్టుకి వస్తున్న నా క్లయింట్ని అన్యాయంగా, అతి దారుణంగా సజీవ దహనం చేశారు. నో 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 జడ్జి గారు, రాధిక నాకు చేసిన అన్యాయానికి నేను కోపంగా ఫీల్ అయిన మాట వాస్తవమే. కోపంలో రాధికను వదిలిపెట్టను, చంపేస్తానన్న మాటలు కూడా వాస్తవమే. కానీ రాధికని నేను చంపించలేదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. నేను అన్న మాటలు నిజం చేసి నేనే చేసినట్టు క్రియేట్ చేశారు. వావ్, మీరు నిజంగా సూపర్ యాక్టర్ సూర్యప్రతాప్ గారు. మీరు చంపలేదనుకుందాం, కానీ ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టే మీరు అన్నంత కసిగా చంపారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చంపుంటారా? లేదు, నా ఫ్యామిలీ అలాంటి పనులు చేయరు. ఇందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. రాధికని చంపడంలో ఉంటే ఈయన పాత్ర అయినా ఉండాలి, లేదంటే ఈయన ఫ్యామిలీ పాత్ర అయినా ఉండుండాలి. అలా కూడా కాదంటే ఈయన అభిమానుల పాత్ర అయినా ఉండుండాలి. ఏదేమైనా ఈయన గారు అన్న మాటల్ని ప్రామాణికంగా తీసుకుని మరీ చేశారు. రాధికకి న్యాయం చేస్తానని ఈయన మాటిచ్చారు. రాధికకి న్యాయం జరగాలి అంటే ఈ సూర్యప్రతాప్ గారికి ఉరిశిక్ష వేయాలి. అప్పుడే రాధిక ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఈయన వల్ల ప్రాణాలు కోల్పోయిన రాధికకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు మీద సూర్యప్రతాప్ గారి ఆస్తిలో సగం ఆస్తి రాసివ్వాలని కోర్టు వారిని వినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ ఎవరానా.
రే, ఆల్మోస్ట్ మీ మావయ్యకి శిక్ష పడ్డం ఖాయమే దీపక్. ఇక మనం ఆలోచించాల్సింది జీవన్ గురించి. మీ మావయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎలాగో అలా మళ్ళీ జీవన్తో చేతులు కలిపినట్టు నటిద్దాం. జీవన్ మనల్ని నమ్ముతాడంటావు మమ్మీ? నమ్మించడం మనకు కొత్త. ఉమ్. హ్మ్. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పుకోవడానికి ఏం లేదు జడ్జి గారు. రాధికకి నాకు ఎలాంటి సంబంధం లేదు. రాధిక నా దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవడంలో కూడా నా ప్రమేయం ఏం లేదు. వర్క్లో తను చూపించిన సిన్సియారిటీ, సింప్లిసిటీ నచ్చడంతో క్రాస్ చెకింగ్ కూడా చేసుకోలేదు. సడన్ గా పార్టీ లీడర్స్ కి నేనిచ్చిన తేనెటి విందులో రాధిక అలా ప్రవర్తించేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎన్నో ఏళ్లగా పరువే ప్రాణంగా బ్రతుకుతున్న నాకు పరువు పోయేసరికి కొంచెం కోపడ్డాను. నా తల్లిగా భావిస్తున్నా నా పార్టీ నన్ను నమ్మకపోవడంతో నేను కుంగిపోయాను. రాధిక చేసిన మోసానికి కోపంలో ఏవేవో మాటలు అనేశాను. ఇప్పుడు ఇలా జరిగిపోయింది. భగవద్గీత సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను నిజం చెప్తున్నాను జడ్జి గారు. రాధికను నేను చంపలేదు, చంపించలేదు. రాధికను అలా చంపడం పట్ల ఒక కామన్ మ్యాన్ గా నేను చింతిస్తున్నాను. రాధిక మరణం మీద పూర్తి విచారణ జరిపించి రాధిక మరణానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువరానర్, ఈయన గారు మాటలతో ఎంత మాయ చేయగలడో ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కట్టుకున్న భార్య తప్పు చేసిందనే అనుమానంతో 20 ఏళ్లకు పైగా శిక్షించిన ఈ మంచి మనిషి అందరి ముందు పరువు తీసిందన్న కోపంతో రాధికకి ఎలాంటి శిక్ష వేస్తాడో ఆలోచించలేమా యువరానర్? జడ్జి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఎంతసేపటికి సూర్యప్రతాప్ గారి గతం గురించి తప్ప వేరే ఆలోచనలు రావట్లేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి. జడ్జి గారు, ఈ కేసుకి సూర్యప్రతాప్ గారి గతానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. యువరానర్, సూర్యప్రతాప్ గారి మానసిక స్థితి గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పానే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఈయనకి కోపం వస్తే కట్టుకున్న భార్యని చూడ్డు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.